హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. డేంజర్ ఆఫ్ సెల్ ఫోన్స్. మనుషులుగా మనం ఫోన్స్కి బందీలు అయిపోయాం. అందుకే వాటిని సెల్ ఫోన్స్ అంటున్నాం. అది ఎంతవరకు అంటే అందులో నేను కూడా ఏం అతీతం కాదు. నేను కూడా బందీల్లో ఒకడినే. అందులో జరిగిన మార్పు కూడా ఎంత జరిగిందంటే, ఒకప్పుడు పాప ఏడ్చిందంటే వుడ్ వర్డ్స్ పట్టండి అనే తండ్రుల నుండి ఇప్పుడు పాప ఏడ్చిందంటే స్మార్ట్ ఫోన్స్ ఇవ్వండి అనే తండ్రులు. పిల్లలకు పాలు ఇవ్వడం మరిచి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి పెంచుతున్న తల్లులు. అప్పట్లోని అమ్మమ్మ నాన్నమ్మలతో ఆడుకునే పిల్లలు నేడు ఫోన్లో ఉంటున్నారు. తాతయ్య మామయ్యలతో ఆడుకునే వాళ్ళు ఈరోజు ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నిన్న మొన్నటి వరకు కూడా నేను కూడా అర్ధరాత్రి ఫోన్ వదిలేసిన టైం గుర్తులేదు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ టచ్ చేయకుండా లేచిన రోజు లేకుండా పోయింది. అంటే ఏంట్రా సడన్గా మార్పు అంటే నేను చెప్పలేను, కానీ నేను ఈ మధ్యకాలంలో చూసిన కొన్ని సంఘటనల ద్వారా మనం ఫోన్లకి ఎంత ఎడిట్ అయిపోతున్నామో అర్థమైంది. అప్పటి నుండి కూడా నేను జస్ట్ ఈ వీడియోస్ చేయడానికనో లేదంటే ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడడానికనో తప్ప అదిగా ఫోన్ వాడడం కూడా తగ్గించేసా. ఎంతంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇద్దరు లవర్స్ మాట్లాడుకుని వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్ళిన పని వదిలేస్తున్నారు. తనో ఫోన్ పట్టుకుంటుంది, తనో ఫోన్ పట్టుకుంటున్నాడు. ఆ ఫోన్లోనే ఉంటే వాళ్ళు ఇంక లైవ్లో కలవడం ఎందుకు? లేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళని అయ్యానో భయ్య అనేది పడుకోబెట్టడం ఆడించడం చేయడం మానేస్తున్నారు. ఆడు ఏడ్చి ఏడగానే ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆడు ఏడు పాపడమే కావాలి. అంతవరకు ఎందుకండి? అంటే అది మన తప్పు కాదు, ఇంకొకటి తప్పు కాదు. ఈరోజు ప్రతి ఇది కూడా మొబైల్తోనే టైఅప్ అయిపోయింది. మొబైల్ లేకపోతే మనకు జరిగేది ఏది లేదు. అలాగని మొబైల్స్ది తప్పు అని కూడా నేను చెప్పను, కానీ దేన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోగలిగితేనే అది మనకు మంచి చేసేది. నేనేమైనా తప్పుగానే ఉంటే క్షమించండి అని అంటాను అనుకుంటారేమో. అన్ను. ఎందుకంటే నేను తప్పు అయితే మాత్రం నేను అన్ను కాబట్టి అది మీరు కూడా తప్పుగా తీసుకోరు. కానీ ఇదంతా మనసులో పెట్టుకుని మీరు లైక్ చేయడం కానీ మానేశారనుకోండి, నేనైతే ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ముందు అర్జెంటుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. యాజ్ ఇట్ ఈజ్ మీకు చెప్పేది ఒకటే, ఆ పక్కన ఉన్న గంటను మాత్రం లాగా ఒకటి కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆ గంట కొడితేనే కదా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఎర్లీగా మీ దగ్గరికి వచ్చి